అన్నా ఇప్పుడే అన్నా ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూసారా అన్న? ఏదన్నా ఈ ఆంధ్ర కింగ్ ఏదన్నా సినిమా సినిమా ఫస్ట్ కాడ నుంచి లాస్ట్ దాకా మోటివేషన్ అంతా బాగానే ఉంది కానీ సినిమాలో మాత్రం ఏమీ లేదన్న, మ్యాటర్ ఏమి లేదన్న. సినిమా బా ఏదన్నా సినిమా రామన్న నీకు దండం పెడతా అన్న. రామన్న ఏదన్నా సినిమాలు తీయడం ఇస్మార్ట్ శంకర్ కంతిరీగలు అలాంటి సినిమా తీసినావు. ఈరోజు ఏందన్న ఈ సినిమా మొత్తం బాగానే ఉంది కానీ ఏదో పసలేదే, ఉప్పు లేదు, కారం లేదు, ఏడు పర్సెంట్ తప్ప ఏమి లేదు. ఎందుకు 7% కూడా నాకే అర్థం కావట్లే. సినిమా కాస్త బాగా తీయాలన్న. ఏందన్నా సినిమా ఈ మాదిరిగా సినిమాలు తీస్తావు, ఇంకా అది ఏమనంటే ఐ బొమ్మలు పోయింది అంటారు. ఏం చెప్పండి, సినిమా ఎట్ట పడితే అటు తీయేస్తారు. ఈ మాదిరిగా ఉంటుంది. ఏమైనా ఉంది, ఉపేంద్ర గారి క్యారెక్టర్ చాలా బాగుంది. ఆయనకి రామన్న పెద్ద ఫ్యాను, ఆయన కోసం ఎన్నెన్నో చేస్తాడు. రియాలిటీలు కూడా అంతే, మనం అంతా అంతే. సినిమా హీరోలకు ఫ్యాన్స్ అవుతాం, వాళ్ళ కోసం ఏమైనా చేస్తాం, చివరికి ఏమవుద్ది అదేందనమాట పరిస్థితి. కాబట్టి ఎమోషన్ హీరోయిన్ భాగ్యశ్రీ అయితే అంతా బాగానే ఉంది. ఆ రొమాన్స్ ఆ లిప్ కిసులు కూడా బాగున్నాయి. కానీ సినిమాలో ఓన్లీ కిసులు ఉంటే జరగదు కదా, సినిమా కూడా బాగుండాల. కానీ సినిమాలో ఎమోషన్ సీన్లు అన్నీ బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉంది. కానీ రామన్న ఎక్కడో ఏదో ఇంకా 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 కోరుకున్నాం, అదైతే లేదు. అది బాధ. ఈ మాదిరి సినిమాలు తీస్తే ఇంకా ఐబొమ్మలు కూడా చూడరు. ఇంకా ఎవరు పెట్టిన డబ్బులకు వర్తే నా మూవీ కష్టం అన్న పెట్టిన డబ్బులు. నేను ఇంకా ఒక 100 కోట్లకు వస్తాయి అనుకున్నా. నా స్టైల్ 1000 కోట్లు 1,00,000 కోట్లు రావాలని అనుకున్నా. ఏదైనా సినిమా ఏదైనా ఈ మాదిరిగా తీస్తావు, ఈ మాదిరిగా సినిమాలు చేస్తారు. ప్రతి ఒక్కరు ఇంతే, ఎటబడితే అటు తీయేస్తారు. ఇంకా తీరా చూస్తే ఐబొమ్మలు పోయింది ఆడలేదు అంటారు. జనం చూడండి ఏరు, అసలు జనవరి థియేటర్లు ఏరు, ఎక్కడ జనం లేరు చూడు. దయచేసి సినిమా ఎక్కడి నుంచి అన్నా బాగా తీయండి. మేము మీ సినిమా కోసం, మీ సినిమాల కోసం మేము 200, 300, 500, 1000 పెట్టి టికెట్లు కొంటున్నాం. ఇంకా అదేమనంటే ఈ మాదిరి చేస్తారు. 2000, 3000 టికెట్లు పెట్టడం, ఆ సినిమాలు పోవడం. ఏమైనా ఉంది ఈ సినిమాలో. పడు 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 లేచి నిలబడు అన్నావు కానీ మీరు పడతానే ఉన్నారు అక్కడ. మేము లేచి వచ్చాం ఇక్కడికి బయటికి. అది కష్టమే అన్న. ఏముందన్న సినిమాలో అంత ఏం లేదన్న, వచ్చి డొల్ల అసలు వట్టి ఏడుపు ఏదప్పు ఏం లేదు. ఆ ఉపేంద్ర గారు ఓకే యాక్టింగ్, ఆయన ఏముంది ఒక 4 సీన్లు అయితే. మిగతా ఎవరు అక్కడ హీరో రామన్న, కాబట్టి ఆయన కూడా తప్పు ఉంది చాలా. డైరెక్టర్ గారు ఆయన నీ పేరు మహేష్ బాబు అంట. ఆ మహేష్ బాబు డైరెక్టర్ గారు చెప్పేది ఒకటే, బాగా దీవా ఏందా సినిమా, నిన్ను ఎవరు డామినేట్ చేశారా లేదా సినిమా ఎట్టేది నిన్ను కొట్టారా? దయచేసి సినిమా డైరెక్టర్లు అందరూ కాస్త బాగా తీయండి. సినిమా చూసిన సేపు అసలు ఏమైనా ఉందో చెప్పండి, వచ్చి డొల్ల అసలు. కాబట్టి సినిమా అయితే కష్టం ఈ మాదిరి చేస్తే మళ్ళీనా ఈసారన్నా సినిమా బాగా తీయాలి. ఉండే సార్ ఆపరా ఇటారా ఏమైనా ఉందా సినిమా ఇటారా ఏముందా సినిమా ఏముందిరా సినిమా ఈడు ఏందంటే ఫేమస్ అయిపోవాలి పాప మీరు బాధ. ఆడ ఏమి లేదు డొల్ల ఇదో ఇది ఈడే అబ్బాయి ఏముందిరా సినిమా ఇటారా ఏముందిరా కొట్టినాడు పోయి ఏమో సినిమా ఇది ఒకటే ఇంకా చాలా చాలా బాగుందన్నా. నా చొక్కానే చింపేసుకున్నా ఇప్పుడు. నిజమే సినిమా ఇప్పుడు అన్నా ప్రతి ఒక్కటి లైఫ్ లో ఒక హీరో ఉంటాడు అనమాట. ఆ హీరో కోసం అభిమానం ఏదైనా చేస్తాడనమాట. ఆ అభిమాని ఈ మూవీలో ఉన్నాడు, మన రామ్ పోతినేని అన్నట్లు ఈ మూవీలో చూపెట్టాడు. చాలా చాలా బాగుంది అనమాట మూవీ అయితే. ఉపేంద్ర గారి కోసం ఈ మూవీలో రామ్ పోతినేని గారు ప్రాణమైన ఇస్తారు, అవసరమైతే ప్రాణమైన తీస్తారు. పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రేమించిన అమ్మాయినే వదిలిపెట్టాడు ఈ మూవీలో. అలా ఉంటది ఫ్యాన్ బాయ్. ఎవడి హీరో కోసం ఏ ఫ్యాన్ అయినా ఏదైనా చేస్తారనమాట. ఈ మూవీలో చూపెట్టాడు. ప్రతి ఒక్క ఫ్యాన్, ప్రతి ఒక్క హీరో
ఈ మూవీని చూడాలి తప్పకుండా. చాలా చాలా బాగుంది మూవీ అయితే. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను. నా మూవీ అయితే బ్లాక్ బాస్టర్ ఫిల్మ్. అసలు ఉపేంద్ర గారి యాక్టింగ్ అయితే ఆయనది అది వేరు. ఈ మూవీలో ఆయన ఆంధ్ర కింగ్ లాగే చూపెట్టారు. చాలా చాలా బాగుంది. ఆయన ఫ్యాన్ కోసం ఆయన చేసే లాస్ట్ త్యాగం అయితే క్లైమాక్స్ లో ఏడుపు వచ్చేసింది అన్నమాట. చాలా బాగుంది మూవీ బ్లాక్ బస్టర్. అన్నా కింద మీద ఊపు ఆంధ్ర కింగ్ సినిమా తోపు. చాలా చాలా బాగుందన్న. చాలా రోజుల తర్వాత ఒక మంచి కమర్షియల్ సినిమా చూసినట్టు అనిపించింది అన్న. రామన్న ఈజ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత రామన్న లుక్ అబ్బా అదిరిపోయిందన్న. సినిమా అంటే ఇది అంటే ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా అయితే ఉంది. చాలా చాలా బాగుంది. రామన్న వన్ మ్యాన్ షో భయ, వన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్. చాలా మంది అన్నారు రామన్న ఏడ్రా ఆంధ్ర కింగ్ చూడరా భయ్. ఇన్ని రోజులు ఒక సింహం 2 అడుగులు వెనకేసిందంటే 3 అడుగు ముందేయడానికి రామన్న ఎంటర్టైన్మెంట్. ఆయన లుక్, ఆయన డైలాగ్ డెలివరీ ప్రతి ఒక్కటి రామన్న అదిరగొట్టాడు. సినిమా అంటే ఇలా ఉండాలి అనిపించింది. అండ్ ఇంకొకటి మన రియల్ స్టార్ ఉపేంద్ర గారి ఎంట్రీ ఉంది భయ్య. అబ్బా ఎన్ని సినిమాలు చూసినా రియల్ భయ్. ఉపేంద్ర అండ్ రామన్న వాళ్ళిద్దరు హీరో అండ్ ఫ్యాన్ బాయ్. అంటే కలిస్తే ఎమోషనల్ కమర్షియల్ ఎలా ఉంటుందో చాలా చక్కగా చూపించారు. అండ్ హీరోయిన్ బాబా రామన్న అండ్ భాగ్యశ్రీ వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అయినా వాళ్ళిద్దరి లవ్ అయినా ఎంత మంచిగా ఉందన్న. చాలా చాలా బాగుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఇలాంటి సినిమా చూడాలా. అండ్ రామన్న ఈజ్ బ్యాక్ మూవీ అని చెప్పుకో. చాలా చాలా బాగుందన్న. ఆంధ్ర కింగ్ తాలూకా నిజంగా చెప్తున్నానన్న. ఎవరు సినిమాకి వెళ్ళినా సరే ఆ హీరో ఖచ్చితంగా గుర్తొస్తాడు. ఇప్పుడు పరసామజ్ నాకు ప్రభాస్ చాలాసార్లు గుర్తొచ్చాడు సినిమాలో. నా వరకు చూసుకుంటే సినిమా చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ బోరింగే కదన్నా. సెకండ్ హాఫ్ అయితే మనకి రియాలిటీకి దగ్గరగా అనిపించింది. అంటే ఒక హీరోకి ఫ్లాప్లు వచ్చినప్పుడు, ఒక హీరోకి సమస్యలు వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోరు, ఎవరు ఎంత విధంగా ఉంటుందని ఒక 2-3 సీన్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూశాను అంతే. అంటే ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఒక హీరోకి సమస్య వస్తే ఎలా ఉంటుంది, అదే ఫ్యాన్ హీరోని ప్రేమిస్తే పిచ్చిగా ప్రేమిస్తే వాడు ఆ హీరోకి ఎంతవరకు వెళ్తాడనేది కూడా బాగా చూపించారు. ఇంకా భాగ్యశ్రీ లుక్స్ కానీ డీసెంట్ గ్లామరస్నెస్ కానీ అది కొంచెం బాగా అనిపించిన. ఫస్ట్ హాఫ్లో ఒక రొటీన్ వేలో వెళ్ళిపోయింది అన్న ఫస్ట్ హాఫ్ అంతా కూడా. సో దానివల్ల కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యే అవకాశం ఉంది. టోటల్గా ఒక ముక్కలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బోరింగ్ అన్న. ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే మనకు మంచి ఇస్తుంది. అంటే సినిమా బాగుంటుంది, ఎమోషనల్గా వెళ్తుంది, అంటే కంటెంట్ ఉంటుంది. అంటే ఆ సీన్ని మన సీరియస్గా చూసే ఏదైతే ఎలివేషన్ ఉంటుందో అది మన సీరియస్గా చూసే విధంగా ఉంటుంది. ఆ దృష్టి అనేది మళ్ళుతుంది అనమాట. నా వరకు చూసుకుంటే ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ కోసమే కాదు, ప్రతి ఫ్యాన్ అనేవాడు ప్రతి ఒక్కడు కూడా ఒకసారి వెళ్ళి చూడొచ్చు అన్న. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం బాగా వర్క్ చేద్దే. అంటే సెకండ్ హాఫ్ కోసం ఫస్ట్ హాఫ్ ఓచుకోవాలి అన్నదే నా థాట్ అన్న. మెయిన్ అయితే క్లైమాక్స్లో ఉపేంద్రని ఫ్యాన్ చూడడానికి వచ్చినప్పుడు మాత్రం ఆ సీన్స్, ఆ డైలాగ్స్, క్లైమాక్స్ మాత్రం సూపర్ అన్న. ఎమోషనల్గా టచ్ చేశారు క్లైమాక్స్ అయితే మాత్రం. నిజంగా డైలాగ్స్ కూడా మనకి దగ్గరగా చాలా రియాలిటీగా అనిపించింది. అదే సూపర్ అన్నమాట. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, అవి వాళ్ళ పరిధి వరకు బాగా చేశారు. అంటే మెయిన్ మనకి దృష్టి అంతా కూడా ఉపేంద్ర గారి మీద, రామ్ గారి మీద ఉంటుంది. సో రామ్ గారి యాక్టింగ్ సూపర్ నిజంగా. 2.0 చూపించారు నిజంగానే. ఆయన సీన్స్ లో ఎనర్జీకి డాన్స్ చేస్తారు, ఎనర్జీకి యాక్ట్ చేస్తారు, కామెడీ టైమింగ్ బాగుంటుంది. కానీ ఈ సినిమాలో ఎమోషన్ సీన్స్ లో అంత అలా పండించడం అంటే నేను ఇప్పటివరకు ఆయన ఇమేజ్ చేసుకోవాలి. ఎమోషన్ సీన్స్ చాలా బాగా పండించాడు. యాక్టింగ్ లో అయితే మాత్రం చించేసాడు. యాక్టింగ్ లో అయితే ఉపేంద్రని మించాడని చెప్పుకోవచ్చు. బట్ నిజంగా ఉపేంద్రని ఈ క్యారెక్టర్ తీసుకుని చాలా మంచి పని చేశారు. ఎందుకంటే తెలుగులో ఎవరైనా తీసుకుంటే ఇది అది మా ఊడిది మీ ఊడిది అనుకుంటారు, కానీ నిజంగా ఉపేంద్రని తీసుకోవడం ఇస్ రైట్ చాయిస్. నిజంగా మహేష్ డైరెక్షన్ మాత్రం ఫస్ట్ హాఫ్ ఫెయిల్ అయిందేమో కానీ సెకండ్ హాఫ్ నిజంగా చాలా బాగుంది. హ్యాపీగా ప్రతి ఒక్కరు ఒకసారి వెళ్ళి చూడొచ్చు. బీజిఎం మాత్రం చాలా బాగా అనిపించింది. బీజిఎం ముఖ్యంగా ఎవ్రీ సీన్లో ఆయన బీజిఎం పనితనం కనిపించింది. ఇంకా 2 సాంగ్స్ చుట్టి గుండెలు అన్నదోటి నువ్వుంటే చాలు, ఆ 2 సాంగ్ పిక్చర్ విధంగా గ్రాండియర్గా చాలా బాగుంది. విజువల్ పరంగా చిట్టు గుండెలు అనే సాంగ్ అయితే చాలా కలర్ఫుల్గా చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఆంధ్ర కింగ్ తాలూకా ప్రతి ఒక్కరు ఒకసారి హ్యాపీగా చూడొచ్చు అన్న. థ్యాంక్ యూ. హాయ్ మీడియా ఫ్రెండ్స్, ఆంధ్ర కింగ్ మూవీ చాలా బాగుంది. కానీ లాజిక్ పరంగా అయితే చాలా బాగుంది. కానీ కొంచెం ఫస్ట్ హాఫే కొంచెం లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం విడిపించేశారు. కానీ ఈ సినిమా ఎవరు చూడాలంటే ఒక ఫస్ట్ ఫ్యాన్స్ చూడాలి. ఫ్యాన్స్కి తగ్గ మూవీ అంటే ఇది. ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఒక హీరో కోసం ఫ్యాన్స్ ఏదో చేస్తున్నారు, ఏదో సాధిస్తున్నారు. తన సొంత డబ్బులతోటి ఖర్చు చేసి మా హీరో అని చెప్పేసి ఖర్చు చేస్తున్నారు. ఇది ఏ హీరో మన కోసం రాడు. ఫ్యాన్స్ తన డబ్బులు ఖర్చు చేసి రిస్క్ చేస్తున్నారు. కానీ ఈ మూవీలో ఉపేంద్ర గారు హీరో క్యారెక్టర్ అండి, రామ్ గారు ఒక ఫ్యాన్. కానీ ఒక హీరో కోసం తన సొంతంగా సంపాదించుకున్న ఆస్తి మొత్తం అమ్మేసి హీరోకి ఇచ్చాడు 3 కోట్లు. ఆ 3 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు ఆ ఉపేంద్ర మన ఫ్యాన్ ని కవడానికి వచ్చారు. ఏ హీరో గాని ఎవరు గాని ఏ అవసరం లేనిది ఎవరు రారు. ప్రతి ఒక్కరికి ఏదన్నా
ప్లస్ అవుతూనే వస్తారు. ఈ సినిమా ప్రతి ఒక్క ఫ్యాన్స్ చూస్తే మాత్రం మీరు ఖచ్చితంగా మారుతారు. కానీ హీరో లేనిది ఫ్యాన్స్ లేరు, ఫ్యాన్స్ లేనిది హీరో లేరు. ఆంధ్ర కింగ్ రామన్న, తెలంగాణ కింగ్ రవణ. నేనే రవణ. రామ్ గారిది ఇప్పుడే మూవీ చూసిన, చాలా బాగుంది మూవీ అయితే. ఉపేంద్ర గారు ఇంకా రామ్ గారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ గారి మూవీ ఒప్పుకోవడమే చాలా గ్రేట్. ఒక ప్రతి ఒక్క హీరోకి అభిమానిగా ఏమంటారు, ఒక ఫ్యాన్ కి ట్రిబ్యూట్ ఇచ్చినట్టు ఉంది మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. మన రావు రమేష్ గారు అయినా సరే, మళ్ళీ మన రామ్ గారు, ఉపేంద్ర గారు యాక్టింగ్ అయినా సరే, భాగ్యశ్రీ మంచి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అయినా సరే చాలా బాగుంది మూవీ. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక ఫ్యాన్ కి ఒక ట్రిబ్యూట్ ఇచ్చినట్టు ఉంది మూవీ. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్. ఆంధ్ర కింగ్ తాలూకా అద్భుతంగా ఉందన్న సినిమా. ఒక బ్యూటిఫుల్ ఫ్యాన్ ఫిలిం అనమాట ఇది. బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అని చెప్పి ఒక ఫ్యాన్, ఒక అభిమాని బయోపిక్ తీస్తే అభిమానంగా థియేటర్లో చూడాలనిపించే అభిమాన సినిమా ఇది. అభిమానులకు నచ్చే అభిమాన సినిమా. పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. రామ్ గారు చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్, చాలా బాగా చేశారు. అండ్ భాగ్యశ్రీ ఫ్యూచర్లో ఒక హైట్లో చూస్తాం ఆమెను, ఒక డిఫరెంట్ స్టార్ ఫీల్ వస్తుంది మనకి. అండ్ రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు, రాహుల్ రామకృష్ణ గారు, ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ చాలా 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 బాగుంది. అండ్ మనం ఉన్నామని మన హీరోకి తెలియక్కర్లేదు, ఒక అభిమానం ఉన్నాడని మన హీరోకి తెలియక్కర్లేదు. కానీ అభిమానుల కోసం సినిమాలు చేస్తున్నారు చూసారు కదా ఆ హీరోలు. వాళ్ళకి ఎప్పటికీ అభిమానులుగా ఉండడానికి అయితే ఖచ్చితంగా థియేటర్లో మనం ఎంజాయ్ చేయడానికి, ఆ ఫ్యాన్ ఫీల్ అవడానికి. అండ్ ఈ రోజుల్లో బుక్ మై షోలో టికెట్లు బుక్ చేసుకుని వచ్చేస్తున్నాం థియేటర్కి. బట్ నాకు చాలా క్లియర్గా కనెక్ట్ అయింది. లైన్లో నిలబడి టికెట్ల కోసం కొట్టుకుని ఆ టికెట్ సంపాదించి థియేటర్లో చూస్తే ఉండే అనుభవం ఉంటుంది చూడండి, అది నేను ఎంజాయ్ చేసా. మళ్ళీ అది నాకు గుర్తు చేశారు ఈ సినిమాతోటి 90స్కి వెళ్ళి. సో ప్రతి సీను, ప్రతి మూమెంట్ కనెక్ట్ అయ్యా. నేను రామ్ గారిని చూడలా, అక్కడ సాగర్ని చూసా. సాగర్లో నన్ను నేను చూసుకున్నా. అండ్ సూర్యలో నా హీరోని నేను చూసుకున్నా. సో నా హీరో ఎప్పుడు కూడా టాప్లో ఉండాలనుకుంటా. నా హీరో అభిమానిగా నేను కూడా ఎప్పుడు కాలర్ ఎత్తే సినిమాలే నా హీరో చేశాడు, చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉంటాడు. ఆయన మంచి సినిమాలు చేసినా చెప్పిన ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అనే అభిమానం మాది. సో అలాంటి అభిమానులందరికీ నచ్చే సినిమా. సినిమా అయితే చాలా బాగుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా రామ్కు మళ్ళా కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. అంటే ఇది ఒక బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అని విన్నాను నేను. మూవీ స్టార్టింగ్ నుంచి స్టోరీ ఫస్ట్ ఒక 20 మినిట్స్ నుంచి మామూలుగా ఉంది. 20 మినిట్స్ తర్వాత చాలా బాగుంది మూవీ. అక్కడి నుంచి ఇంకా చాలా బాగుంది అనమాట. యంగ్ ఫిల్మ్ మేకర్, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి యంగ్ ఫిల్మ్ మేకర్కి ఈ సినిమా ఇన్స్పిరేషన్ తీసుకొని మాడతారు. ఉపేంద్ర గారు యాక్టింగ్ కానీ, యాక్చువల్లీ నేను పవన్ కళ్యాణ్ అయితే బాలకృష్ణ అంటే సినిమాలో ఇంకొక ట్విస్ట్ ఉందని చెప్పారు. ఆంధ్ర కింగ్ అంటే రామే ఆంధ్ర కింగ్ ఈ సినిమాకు. ఈ సినిమాకు ఉపేంద్ర అయితే చాలా బాగా బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అని చెప్పారు కానీ అతని పేరు అయితే చెప్పలేదు. మూవీ అయితే చాలా బాగుంది. అంటే ఈ మూవీ నుంచి మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ పరంగా కూడా చాలా బాగుంది. ఇది ఎట్లా చూపించారంటే మూవీ 2002 నుంచి ఆ సినిమాటోగ్రఫీ కానీ, అలా ఆ తూర్పుగోదావరి జిల్లా అందాలు కానీ చాలా బాగా చూపించారు. అంటే ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది యంగ్ ఫిల్మ్ మేకర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ పైకి వస్తారు. ఇంకోటి ఏమంటే అప్పట్లో అల్లు అర్జున్ కానీ, చిరంజీవి కానీ చాలా మంది ముందరకు వచ్చి వాళ్ళ ఫ్యాన్స్ని కూడా ఆదుకున్నారు. ఫ్యాన్స్ని, ప్రజలని, సమాజాన్ని ఆదుకున్నారు. ఓవరాల్ రేటింగ్ వచ్చి 5కి 5 అన్న. బాగుంది.